ఈరోజు కథ బాలనాగమ్మ 7వ భాగము. పులి నక్క ఇలా మాట్లాడుకుంటున్నాయి. పులిబావ, నాకు రేపు పండగ. రాచకురుపుతో 6 నెలల నుంచి బాధపడుతున్న చిలుకవాదిపట్నం రాజుకూతురు రేపు కడతేరుతుంది. నాకు మంచి విందు అంది నక్క. నక్కబావా, ఈ రాచకురుపుకు మందే లేదా అని అడిగింది పులి. లేకేం, ఈ గుడి మీద 7 ఆకుల మొక్క ఒకటి ఉంది. ఈ ఆకులు కురుపు మీద వేసి కట్టి 3వ నాడు తీసి చూస్తే కురుపెక్కడ పుట్టిందో ఎవరూ కనుక్కోలేరు అంది నక్క. ఈ మాటలు విన్న బాలవద్దిరాజు తెల్లవారగానే లేచి గుడి ఎక్కి దాని మీద ఉన్న 7 ఆకుల మొక్క నుంచి 7 ఆకులు కోసుకుని ఒక సంచిలో బిగించి కట్టి బారెడు పొద్దెక్కేసరికి చిలుకవాదిపట్నం చేరి పూటకూల పెద్దమ్మ ఇంటికి వెళ్ళాడు. పెద్దమ్మ, వరహా ఇస్తాను, త్వరగా అన్నం వండిపెట్టు అన్నాడు బాలవద్దిరాజు. అయ్యో నాయనా, ఇప్పుడు అన్నం వండేటట్లుగా ఉందా? మా రాజుగారి కూతురికి రాచగురుపు వచ్చింది. ఆమె పరిస్థితి ఇప్పుడా అప్పుడా అన్నట్టు ఉంది. నేను త్వరగా అక్కడికి వెళ్ళాలి. నువ్వు ఇంకెక్కడైనా భోజనం చేసుకో అంది పూటకుళ్ళ పెద్దమ్మ. నాకు ఇంత తిండి పెడితే మీ రాజకూతురికి నేనే వైద్యం చేస్తాగా అన్నాడు బాలవద్దిరాజు. మహా వైద్యులు కుదర్చని దాన్ని నువ్వు కుదుర్చుతావా? అంత ఆకలిగా ఉంటే చెద్దన్న ఉంది తిను అంటూ పెద్దమ్మ బాలవద్దిరాజుకి రాత్రి మిగిలిన అన్నం పెట్టింది. పెద్దమ్మ, నీతో పాటు నేను కూడా కోటలోకి వచ్చి రాజుకూతురికి వైద్యం చేస్తాను, నన్ను తీసుకుపోవా అని అడిగాడు బాలవద్దిరాజు. పెద్దమ్మ సరే అంది. అప్పటికే రాజుకూతుర్ని కింద పెట్టేశారు. వైద్యుడు నాడి క్షీణిస్తుందన్నారు. బాలవద్దిరాజు రాజుగారితో రాజకూతురి పుండు చూపించమన్నాడు. మహా వైద్యులు ఏమీ చేయలేకపోయారు. కానీ ఈ కుర్రవాడు చేస్తాడా అని అనుకుంటూనే రాజుగారు బాలవద్దిరాజుకి తన కూతురి పుండు చూపించాడు. బాలవద్దిరాజు సంచిలో నుంచి 7 ఆకులు తీసి పుండు కడిగించి దానిమీద 7 ఆకులు వేసి కట్టు కట్టించాడు. కింద పెట్టిన రాజకూతురు ఎంతకు చావలేదు. వైద్యులు నాడి చూసి ఇంకా ప్రాణం ఉంది, ఇవాళ్టికి పర్వాలేదు అన్నారు. 2వ రోజు కూడా నాడి ఆడుతూనే ఉంది. రాజకూతురు ఇంకో రోజు కూడా బతుకుతుందన్నారు వైద్యులు. 3వ రోజు తెల్లవారి బాలవద్దిరాజు కూతురికి కట్టు విప్పించాడు. కురుపు జాడ లేనేలేదు. అందరూ ఆశ్చర్యపోయారు. నిన్ను ఈశ్వరుడే పంపాడు, నువ్వు సామాన్యుడు కాదు అన్నారు రాజుగారు బాలవద్దిరాజుతో. ప్రజలంతా సంతోషం పట్టలేక బాలవద్దిరాజుని చూడటానికి ఎగబడ్డారు. అందరూ చూసేటందుకు వీలుగా రాజు తన కుమార్తెను బాలవద్దిరాజును పల్లకీలో ఎక్కించి మేళతాళాలతో ఊరంతా ఊరేగించారు. 15 రోజులు బాలవద్దిరాజు రాజుగారింట్లో గడిపి సెలవు ఇప్పించమని అడిగాడు. నాయనా, నా కూతుర్ని బ్రతికించావు, దాన్ని నువ్వే పెళ్ళాడు అన్నాడు రాజు. బాలవద్దిరాజు తన వృత్తాంతమంతా రాజుకు చెప్పి, నాగళ్లపూడి గట్టున మాయల ఫకీరు చెరలో ఉన్న మా అమ్మను విడిపించి వచ్చేటప్పుడు నేను మీ అమ్మాయిని పెళ్లాడతాను అని రాజుగారిచ్చిన నగలు అవి పుచ్చుకుని బయలుదేరి నయనవాది పట్టణం చేరాడు. అక్కడ భోంచేసుకుని నాగళ్లపూడి గట్టుకు వచ్చాడు. దూరాన మాయల ఫకీరు కోట కనిపిస్తూ ఉంది. ఆ కోటలోనే కదా మా అమ్మ బంధింపబడి ఉంది. ఆ కోట చుట్టూ కదా మా తండ్రులు శిలలైనారు అనుకున్నాడు బాలవద్దిరాజు. బాలవద్దిరాజు నాగళ్లపూడి గట్టు సమీపిస్తూ ఉండగా మాయల ఫకీరు ఆ గట్టు మీద కాపలా ఉంచిన పొలిమేర శక్తి అతన్ని చూసింది. 16 ఏళ్ల బాలకుమార్తె వేషం ధరించి ముసిముసి నవ్వులు నవ్వుతూ బాలవద్దిరాజుకెదురుగా వచ్చింది. ఆ వచ్చేది తనను చంపటానికి మాయల ఫకీరు ఉంచిన పొలిమేర శక్తి అని బాలవద్దిరాజు వెంటనే గ్రహించి అది దగ్గరికి రాగానే తన మొలలో ఉన్న చాకు తీసి దాన్ని చంపబోయాడు. పొలిమేర శక్తి గడగడా వణుకుతూ, అయ్యో నన్ను చంపకు, నీకు మీ అమ్మ కనిపించే ఉపాయం చెబుతాను అంది. ఉపాయం చెబితే నిన్ను ప్రాణాలతో వదులుతాను అన్నాడు బాలవద్దిరాజు. ఈ నాగళ్లపూడి గట్టుమీద తంబళ్ల పెద్ది ఉంది. అది ఫకీరుకు దండలు కడుతూ ఉంది. దానింటికి పోయి దాహం అడుగు. ఎవరబ్బాయి నువ్వు అని అడిగితే, మీ తండ్రి పేరు తంబళ్ల శరభయ్య అని, మీ తల్లి పేరు నాగమ్మ అని, నీ పేరు వీరయ్య అని చెప్పు. మీ అమ్మా నాన్న చనిపోయారని కూడా చెప్పు. ఆ తర్వాత నీకు మీ అమ్మ కనిపిస్తుంది అని చెప్పి పొలిమేర శక్తి బాలవద్దిరాజుకి తన చేతి బెత్తం ఇచ్చింది. బాలవద్దిరాజు తంబళ్ల పెద్ది ఇంటికి పోయి పొలిమేర శక్తి చెప్పినట్లే చేశాడు. అయ్యో మనవడా అంటూ తంబళ్ల పెద్ది బాలవద్దిరాజుని కౌగిలించుకుంది. మీ అమ్మా నాన్న కులాసాగా ఉన్నారా నాయనా అని అడిగింది తంబళ్ల పెద్ది. ఇద్దరూ చచ్చిపోయారు అన్నాడు బాలవద్దిరాజు. తన కూతురు అల్లుడు చచ్చిపోయారని వినగానే పెద్ది చాలా బాధపడి మనమన్ని తన దగ్గరే ఉండమంది. తంబళ్ల పెద్ది రోజు మాయల ఫకీరుకు దండలు కడుతూ ఉంది. బాలవద్దిరాజు, అవ్వా నేను కూడా మంచి దండలు కడతాను అన్నాడు. కట్టు నాయనా అంది పెద్ది. బాలవద్దిరాజు మాయల ఫకీరు మనసు గెలిచేటట్టుగా పెద్ద పెద్ద దండలు రకరకాల ఆకారాలలో కట్టాడు.
తన తల్లి బాలనాగమ్మ కోసం ఒక దండ చిక్కిరి బిక్కిరిగా కట్టి అందులో తన వేలి ఉంగరం ఉంచాడు. వాటన్నింటినీ తంబళ్ళ పెద్దికిచ్చి పంపాడు. దండలు చూసి మాయల ఫకీరు చాలా సంతోషించి ఎవరు కట్టారు అని అడిగాడు. నా కూతురి కొడుకు కట్టాడని చెప్పింది పెద్ది. వాడు 3 రోజులయ్యింది పడమట నుంచి వచ్చాడంది. మాయల ఫకీరు పెద్ది జీతం పెంచి పిల్లవాడికి బాగా భోజనం పెట్టి చక్కగా పెంచమన్నాడు. తంబళ్ళ పెద్ది బాలనాగమ్మ మేడకు వచ్చి ఆమె దండ ఆమెకిచ్చింది. నాకు దండలే తక్కువయ్యాయా అంటూ బాలనాగమ్మ పెద్ది ఇచ్చిన దండను విసిరేసింది. దండ గోడకు తగిలి ఉంగరం కింద పడింది. ఆ ఉంగరం చూడగానే బాలనాగమ్మ గుర్తుపట్టి తన కొడుకును చూసినట్లే సంతోషము దుఃఖము పట్టలేక పెద్ద పెద్దగా ఏడుస్తూ, నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? నిన్నీ మాయల ఫకీరు బ్రతకనిస్తాడా? వీడు నీ తండ్రులందర్నీ తన పొట్టన పెట్టుకున్నాడే అని తనలో అనుకుని ఉంగరం తన చేతికి పెట్టుకుంది. బాలవద్దిరాజు రోజూ మంచి మంచి దండలు అంతస్తులు అంతస్తులుగా కట్టి ఫకీరును మెప్పించసాగాడు. ఒకనాడు ఫకీరు పెద్దితో, పెద్ది, నువ్వు నీ మనవణ్ణి తెచ్చి నాకు చూపించు అన్నాడు. మర్నాడు దండలు తెచ్చేటప్పుడు తంబళ్ళ పెద్ది బాలవద్దిరాజును ఫకీరు వద్దకు వెంటబెట్టుకుని వెళ్ళింది. ఫకీరు కుర్రవాణ్ణి చూసి చాలా సంతోషించి, ఒరే అబ్బాయి, నువ్వు దండలు చాలా బాగా కడతావు. నీకు ఏనుగులు కావాలా, గుర్రాలు కావాలా అని అడిగాడు. నీకు ఏం కావాలో కోరుకో అని కూడా అన్నాడు. అయ్యా, నాకవన్నీ దేనికి? నీ దగ్గర 12 స్తంభాల కోట ఉన్నదట కదా, అది చాలా అద్భుతంగా ఉందంట. దాన్ని నాకు చూపిస్తే సంతోషిస్తాను అన్నాడు బాలవద్దిరాజు. అరే, ఈ కోటలో పానుగంటి బాలనాగమ్మ వ్రతం చేస్తుందిరా. ఆ వ్రతం అయ్యేదాకా నేను అందులో అడుగుపెట్టడానికి కుదరదు. మరేదన్నా కోరుకో అన్నాడు మాయల ఫకీరు. అయ్యా, నువ్వు రాకపోతే నన్నే వెళ్ళి చూసి రానివ్వరాదా అన్నాడు బాలవద్దిరాజు. దర్వాజాలు మంత్రంతో బిగించి ఉన్నాయిరా, ఎట్లా తెరుచుకుంటాయి? పోనీ ఆ మంత్రాలు నీకు చెబుతాను, వెళ్ళి మసీదు చూసిరా అని మాయల ఫకీరు బాలవద్దిరాజుకి మసీదు తలుపులు తెరిచి మూసే మంత్రాలను చెప్పాడు. బాలవద్దిరాజు మసీదులో అడుగు పెడుతూనే మూర్తిభవించిన ఒక దేవతలా కూర్చునున్న తన తల్లిని చూసి అడుగులు అడుగులు వేసుకుంటూ ఆమెను సమీపించాడు. బాలనాగమ్మ తల ఎత్తి అతన్ని చూడలేదు. ఆ వచ్చేది మాయల ఫకీరేనని ఆమె నమ్మకం. బాలవద్దిరాజు పాదాలు ఇంకా అంత దూరంలో ఉండగానే ఆమె, ఓరి ఫకీరు, ఇంకా ఒక్కడుగు ముందుకు వచ్చావో నీ తల పగిలి చస్తావు అంది. దానికి బాలవద్దిరాజు, అమ్మా, నేను మాయల ఫకీరును కానమ్మా, నీ కొడుకు బాలవద్దిరాజును, నా వైపు చూడు అన్నాడు. బాలనాగమ్మ అనుమానంగా తల పైకెత్తి చూసి, ఏమో, ఎట్లా నమ్మటం? మాయల ఫకీరు మాయావేషాలెన్నో వేస్తాడు అని అంది. నేను నీ కొడుకునే. ఆ ఫకీరుని కడతీర్చి నిన్ను రక్షించటానికి ఎన్నో శ్రమలు పడి వచ్చాను. నా ఉంగరం కూడా నీకు తంబళ్ళ పెద్ది చేత పంపించాను. త్వరగా తిరిగిపోకపోతే ఫకీరుకి అనుమానం వస్తుంది. నేను నీతో మాట్లాడాలని వచ్చాను. అనుమానంతో కాలం వ్యర్థం చేయొద్దమ్మా అని ప్రతిమిలాడాడు. ఈ మాటతో బాలనాగమ్మ సందేహం తీరింది. ఆమె వెంటనే లేచి తన కొడుకును కౌగిలించుకుంది. చంటి బిడ్డను ముద్దాడినట్టు ముద్దాడింది. ఆమెకు సంతోషం దుఃఖము రెండూ వచ్చాయి. నాయనా, నువ్వు చిన్నవాడివి. మన 12,000 బలగాన్ని రాళ్ళగుట్టలు చేసి పారేసిన ఈ ఫకీరును నువ్వెట్లా జయిస్తావురా? ప్రాణాలు దక్కించుకుని ఇంటికి తిరిగిపో. నేను నీకెక్కడి తల్లిని? నిన్ను పెంచి పెద్ద చేసిన ఆ 6 అక్కా చెల్లెళ్ళే నీ తల్లులు. పో నాయనా పో, కంటికి కనిపించావు, అదే చాలు అని ఏడవసాగింది. బాలవద్దిరాజు ఆమెను ఊరడించి ఆమెకు రహస్యంగా ఒక ఆలోచన చెప్పి తల్లి దగ్గర సెలవు పుచ్చుకుని మసీదు తలుపు తీసి మూసేసి ఏమీ ఎరగనట్లు ఫకీరు దగ్గరికి వచ్చేశాడు. ఏం కుర్రోడా, ఎట్లా ఉంది మసీదు అన్నాడు ఫకీరు. అయ్యా, ఆ మసీదు అందం చూస్తే ఇక ఆకలి దప్పులు కూడా తెలియలేదు. విడిచి రాలేక వచ్చేశాను అన్నాడు బాలవద్దిరాజు. ఫకీరు నవ్వి, పిచ్చివాడా, మసీదు చూస్తే కడుపు నిండుతుందా? బాగా భోంచెయ్యాలి, కడుపు నిండాలి, రాజ్యం చెయ్యాలి, సుఖపడాలి అన్నాడు. బాలవద్దిరాజు తంబళ్ళ పెద్దితో సహా ఫకీరు దగ్గర సెలవు పుచ్చుకుని తిరిగి ఇంటికి వచ్చేశాడు. మర్నాడు బాలనాగమ్మ పెందరాడే లేచింది. తలంటు పోసుకుంది. నగలన్నీ పెట్టుకుని చక్కగా అలంకరించుకుంది. తాంబూలం వేసుకుంది. ఫకీరు కోసం పెద్దెత్తున వంట తయారు చేయించింది. ఫకీరు పూలతోటకు షికారుకు పోయి తిరిగి వచ్చే సమయం కోసం కాచుకుని ఉండి వాణ్ణి భోజనానికి ఆహ్వానించింది. ఫకీరు బాగా భోంచేసి కళ్ళు సారాయి బాగా తాగి మంచి హుషారుగా ఉన్న సమయంలో తంబళ్ళ పెద్ది గొప్ప గొప్ప పూలదండలు తెచ్చి ఫకీరు దగ్గర పెట్టిపోయింది. ఇంతలో బాలనాగమ్మ చీరగట్టి నగలతో దగదగలాడుతూ తాంబూలం నములుతూ నవ్వు ముఖంతో ఫకీరు దగ్గరికి వచ్చి నిలబడింది. మాయల ఫకీరు చెర నుంచి
బాలవద్దిరాజు నాగమ్మను తన తండ్రులను ఏ రకంగా రక్షించాడో బాలనాగమ్మ 8వ భాగంలో విందాము.